జై శ్రీమన్నారాయణ అండి. ఇవాల్టి వీడియోలో మనము మన వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాము. వార్డ్రోబ్ వచ్చేసి ఒక మినిమలిస్టిక్ గా ఉండాలి అని అంటే, నీట్ గా ఉండాలి. మనకు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క క్లాత్ మీద కూడా మనకి ఒక ఐడియా ఉండాలి, ఇది దేనికి వాడుతున్నాము అనేది. అలా మనం మెయింటైన్ చేయాలి అని అంటే ఒక 7 రూల్స్ అయితే మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ 7 రూల్స్ అయితే బిగినర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. వాటిలో వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లియర్ అవుట్ ద క్లటర్ అండి. కబోర్డ్ లో ఉన్నవన్నీ కూడా మనము ఒకసారి క్లియర్ అవుట్ చేసేయాలి. అందులో ఉన్నవి మొత్తం అన్ని తీసేస్తే మనకి క్లియర్ ఐడియా వస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ మనం వాటిని బ్యాక్ కి వార్డ్రోబ్ లో పెట్టేసుకునేటప్పుడు ఇది ఎప్పుడైనా పనికొస్తుందేమో, ఇది ఎప్పుడైనా పనికొస్తుందేమో, ఇది కొంచెం లావ్ అయిన తర్వాత సరిపోద్దేమో, ఇది కొంచెం సన్నబడిన తర్వాత సరిపోద్దేమో, ఇట్లాంటివన్నీ వద్దు. ప్రతి ఒక్క క్లాత్ కూడా చేత్తో పట్టుకొని ఇది నేను వాడతానా, లాస్ట్ 3 monthsగా వేసుకున్నానా, నెక్స్ట్ 3 monthsకి వేసుకుంటానా అనేది మనము క్వశ్చన్ చేసుకోవాలి. మనమే క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడే కానీ మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మన వార్డ్రోబ్ అంతా కూడా అందులో ఉన్న ప్రతి వస్తువు ఫంక్షనల్గా ఉంటాయి. సెకండ్ది వచ్చేసి చూస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. నంబర్ ఆఫ్ సెట్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ డ్రెస్సెస్, నంబర్ ఆఫ్ శారీస్ ఎన్ని ఉన్నాయి అనే దానికన్నా కూడా క్వాలిటీ క్లాత్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనము మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ కాస్ట్వి ఎక్కువ కొనేసుకున్నా కూడా వాడిన తర్వాత అవి కొంచెం ఫేడ్ అయిపోవడమో, క్లాత్ ముడత పడిపోవడమో, స్ట్రింక్ అయిపోవడమో, లేదా స్ట్రెచ్ అయిపోవడమో, ఇట్లాంటివి అయిపోయాయి అనుకోండి, మనీ అంతా వేస్ట్ కదా. సో తక్కువ కాస్ట్కి వస్తున్నాయని మనము సేల్కి ఉన్నాయి అనే దానికన్నా కూడా క్వాలిటీ ప్రోడక్ట్ అనేదే కొనుక్కోవాలి. బట్టల విషయంలో క్వాలిటీ కొనుక్కుంటే మంచిది. మనము అప్పుడు మంచి క్వాలిటీవి 4 ఉన్నా చాలు, మనము చాలా నీట్గా కనిపిస్తాం అనమాట. సో క్వాంటిటీ ఎన్ని ఉన్నాయా అనే నంబర్ కన్నా కూడా క్వాలిటీ చూసుకుందాము. థర్డ్ పాయింట్ వచ్చేసి చెక్ యువర్ వార్డ్రోబ్ ఫర్ అన్కంఫర్టబుల్ క్లోత్స్. ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించేవి ఉంటాయి. కొనుక్కునేటప్పుడు మనకు తెలియదు, కానీ కొంచెం వాడిన తర్వాత మనకు కొన్ని అన్కంఫర్టబుల్గా అనిపిస్తాయి. ఒక 3/4 స్లీవ్స్ ఉండే చూడీదార్ ఉందనుకోండి, హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర కొంచెం టైట్ అయి ఉండొచ్చు, లేదా కొన్ని మనకి మన అపియరెన్సే మనకు అంత బాగా నచ్చకపోవచ్చు అనమాట. డ్రెస్ ఫిట్టే సరిగ్గా లేదు అనేసి కొన్ని గుచ్చుకుంటున్నట్టుగా ఉంటాయి మనకి. అలాంటప్పుడు మనము ఎప్పుడైనా, అది ఎప్పుడు ఆ కబోర్డ్లో అట్లే ఉంటుంది, మనము బయటకు వెళ్ళడానికి ఏదైనా డ్రెస్ తీసుకుందాము అన్నప్పుడు దాన్ని మాత్రం అవాయిడ్ చేస్తాము. అలాంటిది ఖచ్చితంగా ఒకటన్నా కల్పరేట్ అది దొరికిద్ది మన కబోర్డ్లో వచ్చేసి, మనకి వార్డ్రోబ్లో. సో దాన్ని అయితే మనము అవాయిడ్ చేసేద్దాం, పక్కన పెట్టేసేయడమే. ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇచ్చేయడమా, లేకపోతే మన సిబ్లింగ్స్ ఎవరైనా ఉండి వాళ్ళకి వాడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఇవ్వడము, లేదంటే అది డొనేట్ చేసేయడమా, ఏదో ఒకటి మనకి ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా చేసేయడం. కానీ అసలు ఆ వార్డ్రోబ్లో నుండి అయితే బయటకు వచ్చేసేయాలి. మనకి అన్కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్, అది కాస్ట్ ఎంతన్నా అవ్వచ్చు, కొంచెం రిగ్రెట్ అయినా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇంత పెట్టుకున్నాను కదా అని అంత పెట్టుకొని కబోర్డ్లోనే కూర్చుంటుంది కానీ వేసుకోవట్లేదు. ఎందుకంటే వేసుకున్న ప్రతిసారి మనకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అందుకని. సో అలాంటి అన్కంఫర్టబుల్ క్లోత్స్ ఏమున్నాయి అనేది పక్కన పెట్టేసేస్తే మంచిది అనమాట, క్లియర్ అయిపోతుంది అక్కడికి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి క్లియర్ అవుట్ మిస్ మ్యాచ్డ్ క్లోత్స్. ఒక్కొక్కసారి టాప్ ఏదన్నా డోరు అలా ఏదన్నా పట్టి చిరిగింది, అలా ఏమైనా అయిపోయాయి అనుకోండి, ప్యాంట్ అయితే బాగుంది కదా, ఇది దేని మీద కన్నా మ్యాచ్ అయిద్దేమోలే అని పెట్టుకుంటాము. కొన్ని చున్నీలు కూడా దేని మీద కన్నా మ్యాచ్ అవుతాయేమోలే అని పెట్టుకుంటాము. సో అవి ఎప్పటికీ కొన్నాళ్ళు, ఇంకా 1 year 2 years పోయినా కూడా అవి దేని మీదకి కూడా మ్యాచ్ అయ్యే సిచ్యువేషన్ అయితే మనకి రావట్లేదు. కానీ అది మన వార్డ్రోబ్లో ఒక స్పేస్ అయితే తీసుకొని కూర్చొని ఉందన్నమాట, మనం ఎప్పుడు మ్యాచ్ చేసుకొని వేసుకుంటామా అనేది. అసలు అలాంటి ఐడియా లేకపోయినా కూడా బాగానే ఉందిగా అనేసి ఉంచేస్తాము. మిస్ మ్యాచ్ అయ్యే క్లోత్సే ఉంటాయి. సో మనకు అవి ఎప్పటికీ యూజ్ అవ్వవు, మన వార్డ్రోబ్లో స్పేస్ అయితే తీసుకొని కూర్చుంటాయి. సో అలాంటి మిస్ మ్యాచ్ క్లోత్స్ కూడా రిమూవ్ చేసేద్దాము కబోర్డ్లో నుండి. ఆ తర్వాత 5th పాయింట్ పికప్ యువర్ కలర్స్. మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, అండ్ ఒక్కొక్కరి స్కిన్ టోన్ని బట్టి కూడా ఒక్కొక్క కలర్లో మన అపియరెన్స్ కూడా బాగుంది అని మనం ఫీల్ అవుతాము. అలా ఎలా బాగుంది అని కొన్ని కలర్స్ మనము ఎట్లా మంచిగా ఫీల్ అవుతామో, మనకి నచ్చని కలర్స్ కూడా కొన్ని ఉంటాయి. మనకి పర్సనల్గానే కొంతమందికి కొన్ని కలర్స్ నచ్చవు, వేసుకున్నప్పుడు కూడా మన అపియరెన్స్ అంత బాగా లేదు అని కూడా మనం ఫీల్ అవుతాము. అలాంటివి మనము
ఓవరాల్గా అన్ని కొనేసుకొని తెచ్చేసుకొని పెట్టుకుంటామే కానీ వేసుకునేటప్పుడు మాత్రము నాకే ఉందండి, నాకు గ్రీన్ కలర్ వేసుకుంటే నాకు నా ఫేస్ డల్గా ఉంది అన్న ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట. సో గ్రీన్ కలర్స్ అయితే నేను అవాయిడ్ చేస్తా. సో ఎట్లా అంటే తెచ్చుకుంటాము, అక్కడ డ్రెస్ బాగుంది, ఎంబ్రాయిడరీ బాగుంది, అంత బాగుంది అని తెచ్చుకుంటాం, కానీ వేసుకున్నాక మనకి ఏదో ఒకలా అనిపించింది అనుకోండి, ఇక అంతే, అది అక్కడే ఉంటుంది. సో ముందే మనం పర్చేస్ చేసేటప్పుడే మొహమాటానికి పోకుండా మనతో పాటు షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళ సజెషన్ మనం తీసుకోకపోతే ఏమైనా అనుకుంటారేమో అని ఇట్లాంటి మొహమాటం పర్చేజులు చేయకుండా మనం కొన్ని కలర్స్ అనేది పెట్టుకుంటాం కదా, మనకి మ్యాచ్ అయ్యే కలర్స్, ఆ కలర్స్లోనే డ్రెస్సెస్ పిక్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. 6th పాయింట్ వచ్చేసి ఎప్పుడు కూడా డ్రెస్సెస్ సెట్గా పెట్టుకుందాము. ఇప్పుడు చుడీదార్ అనుకోండి, ప్యాంట్, టాప్, చున్నీ అట్లా సెట్గా పెట్టుకోవడము. శారీ అయితే శారీ, బ్లౌజ్, దానికి ఉండే పెట్టికోట్ అవి సెట్గా పెట్టుకోవడము. అట్లా సెట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకి నా దగ్గర ఇన్ని ఉన్నాయి అని లెక్క తెలుస్తుంది అనమాట కరెక్ట్గా. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా మనము ఏదైనా పర్టికులర్ శారీ కోసం పెట్టి కొట్టుకోనాలి అని అనుకోండి, ఆల్రెడీ ఒక దానికి ఉంది కదా, అది దీనికి కూడా మ్యాచ్ అవుతుంది కదా అన్న ఐడియా అయితే మనకి టక్కున వచ్చేస్తుంది అనమాట. అన్ని మిక్స్డ్గా పెట్టేసుకొని ఉన్నాం అనుకోండి, ఏవి కొన్ని ఉండేటప్పుడు కాదు, ఎక్కువ బట్టలు ఉండేటప్పుడు అన్ని మిక్స్డ్గా ఉన్నాయనుకోండి, ఉన్నదాన్నే మళ్ళీ కొనేసుకుంటాం అనమాట, మనకి అంత ఐడియా లేక. ఎప్పుడు కూడా అన్ని నీట్గా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి అని అనుకోండి, మనకి మన మన ఆ క్లాసెట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, మనం ఇంట్లో లేకపోయినా ఇంకో దగ్గరికి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేసేటప్పుడైనా మనకి టక్కన గుర్తొచ్చేస్తుందా, అవును కదా మెరూన్ కలర్ పెట్టికోట్ నాకు ఉంది ఆల్రెడీ, సో ఆ శారీ మీద ఈ శారీ మీద కూడా నాకు సెట్ అయిపోతుంది అన్న ఐడియా వచ్చేస్తుంది మనకి. సో ఎప్పుడు ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు అయితే మనము చాలా పర్టికులర్గా ఉంటాం అనమాట, నెక్స్ట్ పర్చేజెస్ చేసేటప్పుడు కానీ, ఉన్న వాటిని వాడడానికి కానీ చాలా పర్టికులర్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది అది. తర్వాత సే నో టు ఇంపల్స్ బయింగ్. టైంపాస్కి షాపింగ్ మాల్కి వెళ్ళినా, టైంపాస్కి లేదా వేరే వాళ్ళతో ఎవరితో అయినా వాళ్ళు తోడు రమ్మంటే కానీ షాప్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా వచ్చాం కదా, ఇదేదో బాగుంది కదా అని కొనుక్కొనే వద్దు. మనకి కావాలి అని అనుకుంటే మాత్రమే అనమాట కొనుక్కోవాల్సింది. బాగుంది అని కొనుక్కోవడము, ఏం తోచట్లేదు కదా అని కూర్చొని అమెజాన్లోనో మింత్రాలోనో ఇంకొకటో బ్రౌజ్ చేసుకుంటూ ఈ డ్రెస్ ఏదో బాగున్నట్టుంది తీసేసుకుందాము అని చెప్పేసి కొనుక్కోవడము, ఇట్లాంటివి చేసాము అని అనుకోండి, వార్డ్రోబ్ ఖచ్చితంగా మళ్ళీ క్లటర్గా తయారైపోతుంది అనమాట. ఒక సిస్టమ్ ఉండాలి, మనం ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి, ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలి, మినిమలిస్టిక్గా ఉండాలి. అలాగే మనము ఒక రూల్ అనేది పెట్టుకోవాలి, మన బట్టలు కొనుక్కోవడానికైనా, ఏదైనా యాక్సెసరీస్ కొనుక్కోవడానికైనా, చెప్పులు కొనుక్కోవడానికైనా మనం పెట్టుకున్న కండిషన్ అనేది వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో లేదా మొహమాట పెట్టేస్తేనో మనం పెట్టుకున్న రూల్స్ని దాటిపోనే కూడదు. మనకి ఏదైనా డ్రెస్ ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారు అని అనుకోండి, అది ఎక్స్ట్రా కదా, అప్పుడు దాని గురించి ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు వాడాలి, ఎట్లా ఉంటుంది, నాకు సరిపోతుందా సరిపోదా, లేదా కలర్ మ్యాచ్ అయిద్దా మ్యాచ్ అవ్వదా, ఫ్యాబ్రిక్ నాకు కంఫర్టబుల్ ఉండేదా కాదా, ఇలాంటివన్నీ ఆలోచించుకొని దాన్ని ఏం చేయాలనేది అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. కానీ మన పాకెట్లోంచి మనీ తీసి మనము ఎవరో ఫోర్స్ చేశారనా ఏది మనం కొనుక్కోవడానికి, తీసుకో ఇది బాగానే ఉంది కదా తీసుకోలే అదే ఉంటుందిలే అని చెప్పేసి ఇట్లాంటి పర్చేసెస్ అనేవి చేసామనుకోండి, ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది దెబ్బతింటుంది. అలాగే మన వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది. మనం పెట్టుకున్న కండిషన్స్ రూల్స్ అన్నిటికీ కూడా బ్రేక్ పడినట్టు అయింది. ఒక్క కండిషన్ దగ్గర మనం ఫాలో అవుతూ వచ్చే ఒక్కదాని దగ్గర బ్రేక్ పడింది అనుకోండి, అది ఆటోమేటిక్గా మనలో ఇంకా ఆ హీట్ అనేది కొంచెము డౌన్ అయిపోతుంది అనమాట. ఇంకా బ్యాక్ టు నార్మల్, మళ్ళీ మామూలు అయిపోతాం మనము, మన ఇల్లు, మన బిహేవియర్, మన రూల్స్, మన కండిషన్స్ అన్నీ కూడా. సో మనం ఏదైతే అనుకుని పెట్టుకున్నామో దానికి ఖచ్చితంగా స్టిక్ అయి ఉండాలి. బట్టల విషయంలో కూడా అట్లానే ఉండాల్సి ఉంటుంది అనమాట మనము. అయితే నేనైతే ఇప్పుడు నా వార్డ్రోబ్ చూపిస్తున్నాను కదా, ఈ కింద ర్యాక్లో పెట్టుకున్నవన్నీ కూడా డైలీ వేసుకునేవి, ఇంట్లో వేసుకునేవి, డే అండ్ నైట్ యూస్ చేసే డ్రెస్సెస్ అనమాట ఇవి. కింద ర్యాక్లో వచ్చేసి 4 సెట్స్ ఉన్నాయి, అన్ని కాటన్, నేను ఒకటి వేసుకున్నాను కాటన్, ఇంకో 2 more కాటన్ వాష్ చేసి ఉన్నాయి అనమాట. సో 7 డ్రెస్సెస్ నేను 1 week యూజ్ చేసుకుంటూ ఉంటాను. అవే ఇంకా ఈ ఇయర్
హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే వాడతానన్నమాట. ఆ తర్వాత నా దగ్గర ఒక 11 డ్రెస్సెస్ అయ్యాయి. ఆ 11 డ్రెస్సెస్ ఇవి డైలీ వేసుకునే కాకుండా మొత్తము ట్రెండ్స్లోనే తీసుకుంటాను. ఆవాసా బ్రాండే తీసుకుంటాను. నాకు అది ఫిట్ బాగా మ్యాచ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అందులో రేయాన్ క్లాత్ ఉంటాయి, అలాగే చందేరి సిల్క్ కూడా ఉంటాయి. చందేరి సిల్క్ ఏంటంటే మనం ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి ఇట్లా వెళ్ళడానికి వేసుకుంటే చాలా నిండుగా కనిపిస్తాయి అన్నమాట. సో చందేరి సిల్క్వి తీసుకుంటాను. రేయాన్ వచ్చేసి మనకి వేరే మామూలుగా తీసుకునే రేయాన్ క్లాత్స్ అన్నీ కూడా నాకు సాగిపోయినట్టు, కొంచెం అట్లా పోగులు పోగులుగా వచ్చేసినట్టు, తొందరగా పాడైపోయినట్టు అట్లా అనిపించాయి. కానీ ఒకప్పుడు ఇది ట్రెండ్స్లో ఆవాసా బ్రాండ్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. నేను 2022 నుండి అవే వాడుతున్నాను, ఆవాసా బ్రాండ్వే వాడుతున్నాను అనమాట. చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నాకు. మరి అందులో వచ్చేసి రేయాన్వి చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో అవి అవి కానీ చందేరి సిల్క్ కానీ ఇవన్నీ కూడా 11 డ్రెస్సెస్ ఉన్నాయి. అన్నిటి మీదకి కూడా ఈ ట్యాన్ కలర్ది అలాగే ఆ పింక్ కలర్ది లెగ్గిన్స్ అయితే సెట్ అవుతాయి. సో అవి రెండు ఇవి రెండు పెట్టుకున్నాను నేను వాటి మీదకి. అయితే నాకు పర్ఫెక్ట్గా చున్నీలు అయితే దొరకట్లేదు. ఆ ట్రెండ్స్లో ఉండేవి వచ్చేసి డ్రెస్ ఎంత గ్రాండ్గా ఉన్నా కూడా చున్నీ వచ్చేసి మామూలు ప్లెయిన్గా ఉంటుంది. సో అక్కడ కొంచెము ఆ ఎలివేషన్ లేకుండా పోతుంది అనమాట చున్నీ వేయగానే. సో నేను అనుకుంటాను ఇంకేదన్నా కొంచెం మంచిగా గ్రాండ్ లుక్ కనిపించే చున్నీలు ఒక 2-3 ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి, కానీ సెట్ అవ్వట్లా నాకు. ప్రస్తుతానికైతే అక్కడ ట్రెండ్స్లో ఉన్న ఆ ట్యాన్ కలర్ చున్నీలతోనే మెయింటైన్ అయిపోతూ ఉందన్నమాట. సో ఈ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, సో అందుకనే నేను 2026 నో బై ఇయర్గా పెట్టేసుకున్నాను. నేను బట్టలు అయితే కొనను, మ్యాక్సిమం కొంటే 2 అని పెట్టుకున్నాను కదా. ఒకటి బర్త్డే కొనుక్కుంటాను అన్నాను, ఇంకొకటి సంక్రాంతికి అన్నాను. సో 2 కొనుక్కున్నాను నేను. అయిపోయింది ఇంకా ఇక, ఎందుకంటే సంక్రాంతి జనవరిలో అయిపోయింది, మొన్న జనవరి 22 నా బర్త్డే కూడా అయిపోయింది అనమాట. సో 2 డ్రెస్సెస్ వాడుకోవడం కూడా అయిపోయింది. సో ఇంకా ఈ ఇయర్కి అంతా లేదు, మళ్ళీ నెక్స్ట్ జనవరికి అనమాట 2 డ్రెస్సులు కొనేది నేను. ఇన్ని ఉన్నాయి కదా, 10-11 డ్రెస్సెస్ ఉన్నాయి బయటకు వేసుకునేవి. సో ఫంక్షన్స్కి, పెద్ద ఫంక్షన్స్కి కానివ్వండి, చిన్న పార్టీస్కి కానీ, జస్ట్ క్యాజువల్ అవుటింగ్ కానీ వేసుకోవడానికి 11 ఉన్నాయి. కాబట్టి నేను ఈ ఇయర్ అయితే ఏమీ కొనుక్కోవట్లేదు. సో ఇదండి నా వైపు నేను పెట్టుకునే, నా డ్రెస్సెస్ పెట్టుకునే నా వార్డ్రోబ్ వచ్చేసి. కింద 2 ర్యాక్స్ అయితే ఖాళీగా ఉంటాయి ఈజీ క్లీనింగ్ కోసము. అండ్ కింద నుంచి 3rd ర్యాక్లో వచ్చేసి కొంచెము ఈ మా సాహితీవి చిన్న చిన్న క్లిప్స్, పూసల దండలు, బ్రేస్లెట్స్ అలా వాడుకుంటుంది కదా, అవన్నీ ఉంటాయి. అండ్ క్రీమ్స్ ఇవన్నీ కూడాను. ఆ పైన 2 ర్యాక్స్లో కిందదేమో నేను డైలీ వేర్కి, పైదేమో ఒకేషనల్ వేర్వి, ఇంతే ఉంటాయి అనమాట. ఇవి కాక నా దగ్గర 2 చీరలు ఉన్నాయి, ఆ 2 వచ్చేసి వేరే దగ్గర పెట్టుకున్నా. ఇంతే నాకు సంబంధించిన నా బట్టలు అయితే. టవల్స్ అయితే 2 ఉంటాయి, 2 కూడా కాటన్ టవల్స్. టర్కిల్స్ అయితే తీసేస్తాను అన్నాను కదా, ఒక్కొక్కటిగా అయిపోతుంది టర్కిల్స్ పని. ఓన్లీ కాటన్ టవల్స్, ఎగ్జిస్టింగ్ టవల్స్ ఉన్నాయి, అవే వాడుకుంటున్నాను. అవి ఇంకా పాడైపోయాయి అని అనిపించినప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా కొంటా. ఈ ఇయర్కి అయితే కొనడానికి అవకాశం లేదనమాట. ఈ ఇయర్ అయితే నో బై అని పెట్టేసుకున్నాను టవల్స్, నాప్కిన్స్ ఎట్సెట్రా విషయాల్లో కూడా. సో ఇన్నర్ వేర్స్ అయితే ఎవ్రీ 6 months వన్స్ అయితే మార్చేస్తూ ఉంటాను అనమాట. ఇన్నర్ వేర్స్ కంపల్సరీ మార్చేయాలి. చాలా రోజులు అయితే వేసుకోకూడదు, మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు చూడడానికి అది బాగానే ఉంది కదా కండిషన్ అని అనుకోవచ్చు, కానీ 6 monthsకి ఒకసారి అయినా ఇన్నర్ వేర్స్ అయితే మార్చేసుకోవాలి మనం. సో ఇదండి క్లాసెట్ విషయంలో. ఈ 7 రూల్స్ ఫాలో అయితే ఏంటంటే మనము ఒక ట్రాక్లోకి వస్తామన్నమాట. ఇది మన ఓవర్వెల్మింగ్ నుండి ఒక అండర్స్టాండింగ్, ఒక ఆర్గనైజ్డ్గా ఉండడానికి ఆ ట్రాక్లోకి వస్తాము. అక్కడి నుండి ఇంకా ఎక్స్ట్రీమ్ మినిమలిస్ట్గా ఎట్లా అవ్వాలి అనేది జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి బ్యాంకులో బ్యాలెన్స్ అట్లానే ఉంటుంది, క్రెడిట్ కార్డ్ బిల్స్ తక్కువ వస్తూ ఉంటాయి, మన దగ్గర ఉన్న బట్టలు హాయిగా వేసేసుకొని చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటాం అన్నమాట. కొనేసాము అని అంటే రేపు బిల్ చూసుకొని మనకి గిల్ట్ ఫీలింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గిల్ట్ లేదు అని అనుకున్నా కూడా అది స్ట్రెస్నైనా ఇవ్వచ్చు అనమాట. సో ఎంతవరకు కావాలో అంతవరకే. బీ మినిమలిస్టిక్, ఫాలో డీక్లటరింగ్, సేవ్ మనీ. ఇదే మన ప్రిన్సిపల్ అనుకున్నాం కదా. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.